ఏంటి అసలు దేశవ్యాప్తంగా మరి పోలింగ్ మన అసలు ఏందని మనం మొత్తం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు చివరి దశలో ఉన్నాం కాబట్టి అసలు ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుచుకున్నారు, ఏ పార్టీ ఎక్కువ మెజార్టీతో ఉన్నారు? బీజేపీ ముఖ్యంగా ప్రస్తుతానికి బీజేపీ కేంద్రంలో సర్కార్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా బలమైనటువంటి ప్రతిపక్షంగా ఆవిష్కరించబోతా ఉంది. తను బలమైనటువంటి ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసుకోబోతా ఉంది. ఒకప్పుడు 150 సీట్లకు ఉన్నటువంటి కాంగ్రెస్ ఇవాళ ఇండియా కూటమి వచ్చేసి దాదాపు 230 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. ఆసియా ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్ ప్రకారం మనం కనుక చూస్తే బీజేపీ సొంతంగా 240 సీట్లని గెలుచుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ చూసినట్లయితే దాదాపు ఇప్పటికే 100 సీట్లకు పైగా గెలుచుకున్నటువంటి పరిస్థితి. అంతే దాదాపు 230 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 295 సీట్లతోని బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కనుక చూసినట్లయితే అండమాన్ నికోబార్ నుంచి మనం మొదలుపెడదాం. అండమాన్ నికోబార్లో ఒకే ఒక ఎంపీ సీట్ ఉంది. అక్కడ ఆ ఒకే ఎంపీ సీట్ని బీజేపీ కైవసం చేసుకుంది. గతంలో కూడా అండమాన్ నికోబార్లో బీజేపీనే గెలిచింది. ఈ దఫా కూడా బీజేపీనే గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా ఆశ్చర్యమైన ఎన్నికలు, అలాగే ఉత్కంఠ రేపిన ఎన్నికలు కూడా మాట్లాడుకోవచ్చు మనం. అవును, ఈ ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే టీడీపీ 16 ఎంపీ సీట్లను గెలిచింది. బీజేపీ చూసినట్లయితే 3 ఎంపీ స్థానాలను గెలిచింది. వైసీపీ అధికార పార్టీ ఉన్నటువంటి వైసీపీ 4 ఎంపీ సీట్లను గెలిచింది. జనసేన పార్టీ 2 సీట్లలో పోటీ చేసి 2 సీట్లలో విజయం సాధించినటువంటి పరిస్థితి. ఒకసారి తెలుగు రాష్ట్రాలు కాబట్టి అసలు ఎక్కడెక్కడ విన్ అయిందని చేసి కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అమలాపురం, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నంద్యాకల్, కర్నూలు, అనంతపూర్, హిందూపూర్, నెల్లూరు, చిత్తూరు ఈ సెగ్మెంట్లలో టీడీపీ విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ 2 చోట్ల నిలబడి 2 చోట్ల అనూహ్యంగా విజయం సాధించింది. కాకినాడలో తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఇదే జనసేన పార్టీ నుంచి విజయం సాధించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మచిలీపట్నంలో బాలశౌరి వెల్లమనేని విజయం సాధించారు. దాదాపు 2,16,000 ఓట్లతోని జనసేన అభ్యర్థి విజయం సాధించినటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కేవలం ఏదైతే బీజేపీ సేమ్ అదే విధంగా. అవును, అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ 2 ఎంపీ స్థానాలు కనుక 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2 ఎంపీ స్థానాల్లో బీజేపీని విన్ అయింది. అదేవిధంగా రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక అస్సాంలో కూడా పర్లేదు బీజేపీకును, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కూడా మంచి పోటీ అయింది. బట్ ఏదేమైనప్పటికీ బీజేపీ ఆధిక్యంలో ఉంది. అవును, అస్సాంలో మొత్తం 14 ఎంపీ స్థానాలు కనుక ఉంటే బీజేపీకి 9, కాంగ్రెస్ కు 3, అదేవిధంగా యూపీపీఎల్ ఈ పార్టీకి 1, అదేవిధంగా ఏజీపీ అనేటువంటి అక్కడ లోకల్ పార్టీలు ఈ రెండు లోకల్ పార్టీలకి ఒక్కొక్క ఎంపీ స్థానం అనేది వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి బీహార్లో చూస్తే మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. ఈ 40 ఎంపీ స్థానాలలో దాదాపుగా ఇటు బీజేపీ 12, జేడీయూ 12, ఏజేపీఆర్వి అనేటువంటి ఒక ఇండిపెండెంట్ పార్టీ ఒక లోకల్ పార్టీ అది ఒక 5 గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 3 గెలిచింది. అదేవిధంగా హెచ్ఏఎంఎస్ హమాస్ అనేటువంటి ఒక పార్టీ 1 గెలిచింది. అదేవిధంగా ఆర్జేడీ 4 గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ బీజేపీ, జేడీయూ ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో భాగమే. మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ బీజేపీకి ఎన్డీఏ కూటమికి 24 సీట్లు వచ్చాయని చేసి కూడా మనం చెప్పుకోవచ్చు. సొంతంగా బీజేపీ మాత్రము 12 సీట్లని బీహార్లో గెలిచినటువంటి పరిస్థితి. రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి రైట్ చండీగఢ్. ఇక చండీగఢ్ లో చూసుకుంటే అంటే ఏ విధంగా అయితే బీజేపీ ఉందో అదే విధంగా కాంగ్రెస్. చండీగఢ్ లో కూడా 1 ఎంపీ స్థానము, ఆ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి పరిస్థితి. రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు ఛత్తీస్గఢ్లో మొత్తం 11 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ 11 ఎంపీ స్థానాలలో 10 ఎంపీ స్థానాల్లో బీజేపీనే గెలిచింది. కాంగ్రెస్ 1 సీట్లో గెలిచింది. అక్కడ బీజేపీ బలంగా ఉందని చేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్లో ఇప్పటికే మావోయిస్టు ప్రభావిత ప్రాంతము. అక్కడ మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉంది. కమ్యూనిస్టు పార్టీలు ఎక్కువ గెలుస్తాయి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ గెలుస్తాయి అని చెప్పేసి మనకు అనుకున్నటువంటి పరిస్థితిలో ఆఖరికి బీజేపీ పార్టీ విజయం సాధించినటువంటి బీజేపీనే ఎక్కువ సీట్లు గెలిచినటువంటి పరిస్థితి. రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి దాద్రా నగర్
దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూలో ప్రధానంగా. 2 సీట్లు 2 ఎంపీ స్థానాలు ఉండగా బీజేపీ పార్టీ 1, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 1 స్థానాన్ని గెలిచినటువంటి పరిస్థితి. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక వెళ్తూనే ఉన్నాం. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక గోలో ఇక్కడ ఇది గోవాలో వచ్చేసి చూస్తే కనుక ఐఎన్సీ అంటే కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ రెండు ఉన్నాయి. అవును, 2 ఎంపీ సీట్లని గెలిచినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ 1 సీటు, బీజేపీ 1 స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక రాష్ట్రాలు వెళ్తూనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ డాక్రా నగర్ డైమండ్ ఇక్కడ చూసుకుంటే కూడా సేమ్ అదే విధంగా మళ్ళీ బీజేపీ అటు కాంగ్రెస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఛత్తీస్గఢ్ గుజరాత్. ఇక గుజరాత్ లో చూసుకుంటే కనుక బీజేపీకి 25 స్థానాలు, అదే విధంగా ఇటు కాంగ్రెస్ కి 1 స్థానం. అలా ఇక్కడ బీజేపీ ఎక్కువ ఆధిక్యం ఉంది. ఆల్రెడీ బీజేపీ అక్కడ ఒకటి ఏకగ్రీవమైంది. ఈ ఎన్నికల్లో 24 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. ఓవరాల్ గా 25 సీట్లలో బీజేపీ విజయం సాధించినటువంటి పరిస్థితి. అక్కడ ఒక సీట్ ని కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి. గుజరాత్ ఆల్రెడీ కాషాయానికి అడ్డా మోదీ ఆల్రెడీ ఏరినటువంటి పరిస్థితి. ఇప్పటికీ మోదీ లేకుండా కూడా అక్కడ 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ అయింది, స్టేట్ గవర్నమెంట్. ఈ నేపథ్యంలో గతంలో చూసినట్టు క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ 1 స్థానాన్ని గెలుచుకుంది. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక హర్యానాలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ నుంచి 5, అలాగే బీజేపీ నుంచి 5. అవును, హర్యానాలో మొత్తం 10 ఎంపీ స్థానాలు కనుక ఉంటే కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలిచింది, అదేవిధంగా బీజేపీ 5 స్థానాలు గెలిచింది. ప్రజలు విభిన్నంగా ఆలోచించారు. ఇరు పార్టీలకు కూడా సమానమైనటువంటి సీట్లను ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక రాష్ట్రం వెళ్తూనే ఉన్నాం. ఇక నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 4 ఎంపీ స్థానాలు కనుక ఉంటే 4 స్థానాలలో ఎంపీ బీజేపీ అంటే మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది. రైట్, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది చాలా మంచి అంశం, చాలా ముఖ్యమైన స్టేట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా ఉంది? జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 5 ఎంపీ స్థానాలు ఉండగా జేకే అని అంటే అక్కడ లోకల్ పార్టీ అది 2 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా బీజేపీ 2 ఎంపీ సీట్లను గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ 1 ఎంపీ సీట్ని గెలుచుకుంది. ఇక్కడ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ లో అక్కడ ఈ మధ్యనే ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత అక్కడ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. అక్కడ ఆర్టికల్ 370 తర్వాత ఎంపీగా వస్తున్నటువంటి అభ్యర్థులు వీళ్ళు. దీంట్లో ఆ లోకల్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, బీజేపీ కూడా 2 ఎంపీ స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక శరత్ గారు ఇంకొక అంశం చూసుకుంటే కనుక దాదాపు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే కనుక ఇటు యూపీ కానీ లేకపోతే అరుణాచల్ ప్రదేశ్, హర్యానా చూసుకుంటే కనుక ఎక్కువ శాతం ఈసారి ఇండిపెండెంట్ పార్టీ ఏదైతే లోకల్ పార్టీస్ ఉన్నాయో లోకల్ పార్టీలు కూడా ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు. సో దీనిపైన అవును, జాతీయ పార్టీలు ఎప్పుడైతే తన ప్రభావాన్ని కోల్పోతాయో అప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎక్కువ మొత్తంలో సీట్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్క జమ్మూ అండ్ కాశ్మీర్లోనే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అటు ఏపీలో ముఖ్యంగా చూసినట్లయితే ఏపీలో ప్రాంతీయ పార్టీలు మళ్ళీ పుంజుకున్నాయి. అనేక రాష్ట్రాలలో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు జాతీయ పార్టీల మధ్యనే ఫైట్ ఉండేటువంటి పరిస్థితి 2019లో అది ఉంటే ఇవాళ 2020లోకి వచ్చేసరికి మళ్ళా ప్రాంతీయ పార్టీల వైపు ప్రజలు చూసినటువంటి పరిస్థితిని మనము గమనించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కనుక జార్ఖండ్ లో మొత్తం 14 ఎంపీ సీట్లు ఉండగా బీజేపీనే 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా జేఎంఎం 3 ఎంపీ స్థానాలని, ఐఎన్సీ అంటే కాంగ్రెస్ 2 ఎంపీ స్థానాలని, ఏజీఎస్యూపీ అనేటువంటి ఒక లోకల్ పార్టీ 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కువ మొత్తంలో బీజేపీనే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక కర్ణాటక ఎలా ఉంది పరిస్థితి? ఇక బీజేపీ నుంచి చూసుకుంటే కనుక 17, అలాగే అదే కాంగ్రెస్ నుంచి చూసుకుంటే 9, ఇక లోకల్ పార్టీ అయినా జేడీ నుంచి చూసుకుంటే కనుక 2. అయితే ఇక్కడ మొత్తం 28 ఎంపీ స్థానాలు ఉండగా ఎక్కువ మొత్తంలో బీజేపీ పార్టీనే గెలిచినటువంటి పరిస్థితి. రైట్, ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాలి, కర్ణాటకలో ఉన్నట్టు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్కి ఒక వ్యతిరేకత అనేది అక్కడ ప్రజలు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అంటే అక్కడ కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీల విషయంలో నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైనటువంటి విమర్శలు వెలువడ్డాయి. ఆ విమర్శలు నిజమే అని చెప్పేసి ఫలితాలు ప్రూవ్ చేస్తున్నాయి అని చెప్పేసి మనము ఆలోచించాలి. రైట్, ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు కేరళ నుంచి ఏ విధంగా ఉంది పరిస్థితి?
రైట్. ఇక్కడ కాంగ్రెస్ చూసుకుంటే కనుక 14, అదే లోకల్ పార్టీ చూసుకుంటే IUML 2, అదేవిధంగా ఇక్కడ CPI 1, అదేవిధంగా BJP 1, KC లోకల్ పార్టీ 1, అదేవిధంగా RSP 1. ఏంటి శరత్ గారు ఏ విధంగా? అయితే కేరళ అంటేనే కమ్యూనిస్ట్ పార్టీలకు అడ్డ. రైట్ రైట్. కమ్యూనిస్ట్ పార్టీలు దేశంలో ఎక్కడా లేదు, ఒక కేరళలోనే ఉంది. అట్లాంటి కేరళలో ఒకటే ఎంపీ సీట్ గెలిచింది CPIM. అంటే కమ్యూనిస్టుల ప్రభావం దేశంలో కనుమరుగవుతుంది. కమ్యూనిస్టుల సిద్ధాంతాలు అనేటివి ఇప్పుడు ఈ దేశ ప్రజలకి అంతగా అబ్బడం లేదు, అంత అవసరం లేదు, అంత అవసరం కూడా లేదు. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగాన్ని విశ్వసించినటువంటి ఈ మావోయిస్టులను అనుసరిస్తున్నటువంటి ఈ పార్టీలు ఈ దేశంలో ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది మేము చెప్తున్నటువంటి మాట కాదు. మీరు పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో చూస్తే ఒకే ఒక ఎంపీ సీట్ వచ్చిన పరిస్థితి ఒక్కటే. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక లడక్ లో ఏ విధంగా ఉంది పరిస్థితి? లద్దాఖ్ లో ఒకే ఎంపీ సీట్ ఉండే అక్కడ ఇండియన్ కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి. రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక లైక్ రాష్ట్రాలు వెళ్తూనే ఉన్నాం, చాలా విభిన్నమైన ఫలితాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు లదాఖ్ అయిపోయింది. ఇక దాని తర్వాత చూసుకుంటే కనుక లక్షద్వీప్ నిజాలు చూసుకుంటే కనుక కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ కూడా ఒకే ఎంపీ సీట్ ఉంది. ఆ ఒకే ఎంపీ సీట్ లో కూడా కాంగ్రెస్ విజయం సాధించినటువంటి పరిస్థితి. రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ అదేవిధంగా BJP కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా 1, 2, 3 స్థానాల్లో మంచి పోటీ అయితే ఉంటుంది. రైట్. ఇక నెక్స్ట్ మధ్యప్రదేశ్ లో మొత్తం 29 ఎంపీ స్థానాలు ఉండగా మొత్తం బీజేపీనే గెలిచింది. 29 బీజేపీనే గెలిచింది, క్లీన్ స్విప్ చేసింది. రైట్ రైట్ రైట్. చాలా మంచి అంశం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక రాష్ట్రంలో పార్టీని నమ్మడం కానీ లేకపోతే కాంగ్రెస్ ఇంతవరకు క్లీన్ స్విప్ చేయలేదు, బీజేపీనే చేసినటువంటి పరిస్థితి. రైట్ రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి దాదాపు మనం కాశ్మీర్ కానీ లేకపోతే ఇటు లదాఖ్ కానీ లేకపోతే ఇటు హర్యానా ఇవన్నీ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు మహారాష్ట్ర కూడా మహారాష్ట్రలో బీజేపీ 10 ఎంపీ స్థానాలు గెలవగా SHSUBT అనేటువంటి ఒక పార్టీ 9 ఎంపీ స్థానాలను, SHS అనేటువంటి ఒక పార్టీ 7 స్థానాలను, INC కాంగ్రెస్ అనేటువంటి పార్టీ ఒక 13 ఎంపీ స్థానాలని గెలిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్సీపీ అధినేతగా ఉన్నటువంటి శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీ 7 ఎంపీ స్థానాలను గెలిచింది. ఎన్సీపీలో ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. అజిత్ పవార్ వర్గం వేరు, అటు శరద్ పవార్ వర్గం వేరు. ఈ 2 వర్గాలలో ఒక ఎన్సీపీ 7 స్థానాలలో ఒక ఎన్సీపీ 7 స్థానాలను గెలిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా IND అనేటువంటి ఒక పార్టీ ఒక ఎంపీ స్థానాన్ని గెలిచింది. ఇక మొత్తాన్ని చూసుకుంటే ఎన్సీపీ కూటమిగా కనుక ఉంటే ఎన్సీపీకి ఎక్కువ సీట్లు గెలిచేటువంటి ఆస్కారం ఉండేది. కాకపోతే మహారాష్ట్రలో అటు శివసేన కూడా 2 వర్గాలుగా విడిపోయింది. అందులో షిండేకి శివసేన గుర్తును కేటాయించింది ఈసీ. అటు ఎన్సీపీ నుంచి విడిపోయినటువంటి శరద్ పవార్కి కాకుండా అజిత్ పవార్కి ఎన్సీపీ ఒక గుర్తుని కేటాయించింది. ఇక్కడ గుర్తుల్ని కాదు చూసి వేసింది ఓట్లు, వ్యక్తులను చూసే ఓట్లు వేశారు. ఇక మొత్తాన్ని చూసుకుంటే కనుక ఇటు రాష్ట్రాలు మనం చూసుకుంటే ఇక్కడ మీరు ఒక అంశాన్ని గుర్తుంచుకోవచ్చు. గతంలో చూసుకుంటే కనుక కేవలం ఓటర్లు పార్టీని చూసి మాత్రమే ఓటేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం కేవలం అభ్యర్థులు ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులనో వారు చూసారో, అదేవిధంగా ఇటు ఓటర్లు కూడా చాలా అవగాహనతోటే ఓటేసే క్రమం కూడా మనం చూడొచ్చు ఈ సందర్భంగా. రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మణిపూర్లో 2 ఎంపీ స్థానాలు ఉండగా 2 ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించడము ఇది ఎందుకంటే మణిపూర్లో కాంగ్రెస్ ఎందుకు విజయం సాధించిందంటే గతంలో అక్కడ అల్లర్లు చెలరేగాయి. ఆ అల్లర్ల వల్ల అక్కడ బీజేపీ మైనస్ మారిందని కూడా మనం చెప్పవచ్చు. అది కాంగ్రెస్ కు ప్లస్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే ఇక మేఘాలయలో లోకల్ పార్టీ ఉన్నటువంటి OTPP అనేటువంటి ఒక పార్టీ ఒక ఎంపీ సీట్ని గెలవగా కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ సీట్ని గెలిచింది. అక్కడ ఉన్నటువంటి ఎంపీ స్థానాలు 2. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక రాష్ట్రాలు పోతుంటే విభిన్నమైన ఫలితాలు అయితే కనబడుతుంది. ఇదే విధంగా చూసుకుంటే కనుక ఇటు అంటే బీజేపీ కాంగ్రెస్ కి ఎలాంటి పోటీ జరిగిందని కూడా మనం ఇక్కడ క్లియర్ కట్ గా చూడొచ్చు. ఇక మిజోరాంలో ఒకే ఎంపీ స్థానం ఉంది. ఆ ఒకే ఎంపీలో లోకల్ పార్టీ ఒకే ఎంపీ సీట్ ని గెలిచినటువంటి పరిస్థితి. రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు నాగాలాండ్ ఈ ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి నాగాలాండ్ లో కూడా ఒకే ఎంపీ స్థానం ఉంది. ఆ ఒకే ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి పరిస్థితి.
ఢిల్లీ ఇక ఎప్పుడెప్పుడు అని మాట్లాడుకోబోతున్నాం. కేంద్ర పాలితమైన ప్రాంతం, అదేవిధంగా అందరికీ అంటే ఒక రాష్ట్రాన్ని గుర్తుపట్టే విధంగా చూసుకుంటే కనుక కేంద్ర ప్రాంతం అని చెప్పుకోవచ్చు ఢిల్లీ. సో ఢిల్లీలో ఏంటి పరిస్థితి? ఢిల్లీలో మొత్తం 7 ఎంపీ స్థానాలు ఉంటే 7 ఎంపీ స్థానాలలో బీజేపీకి. ఇక్కడ ప్రజలు ఒకటి గమనించాలా, ఢిల్లీలో ఎన్ని అల్లర్లు చేసింది కాంగ్రెస్? రైతుల్ని తీసుకొచ్చింది, రైతులను కూర్చోబెట్టి రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మరి ఆ ఢిల్లీలో బీజేపీకి ఎంతగానో వ్యతిరేకత వచ్చింది. అంతేందుకు అవినీతిని నిర్మూలిస్తా, అవినీతిని చీపిరి కట్టదని ఊకి పారేస్తా అన్నటువంటి కేజ్రీవాల్ ఎన్ని ఎంపీ స్థానాలు గెలిచారు ఇక్కడ? అసలు కనుమరుగు కనీసం అదే కాంగ్రెస్ ప్రభావం కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం కానీ రాష్ట్రంలో అధికార పార్టీకి ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఏమైనా ఉందా ఢిల్లీలో? ఏమీ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు గమనించి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారనేది ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే ఏదేమైనప్పటికీ ఢిల్లీలో కూడా దాదాపుగా 7 స్థానాలకి 7 బీజేపీ రావడం అనేది కూడా ఒక మంచి అంశం అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక బీజేపీ 19 స్థానాలలో విజయం సాధించగా బీజేడీ 1 స్థానాన్ని, కాంగ్రెస్ 1 స్థానాన్ని గెలుచుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే మనకు ఒడిశా నుంచి. అవును, ఒడిశాలో. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి పుడుచేరిలో ఏ విధంగా ఉంది? పుదుచ్చేరిలో కూడా ఒకే ఎంపీ సీట్ ఉంది. ఆ ఒకే ఎంపీ సీట్ లో కాంగ్రెస్ విజయకేతనం మోగించినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఒకవేళ అంటే ఎంపీ స్థానంలో చూసుకుంటే కేవలం ఒక ఎంపీ స్థానం ఉంటేనే అక్కడ కాంగ్రెస్ ఉంటుంది తప్ప ఒక 4-5 స్థానాలు ఉంటే కనుక అక్కడ గట్టి పోటీ అయితే బీజేపీకి ఇవ్వలేదని చెప్పేసి కూడా మనకి సందర్భంగా చూడొచ్చు. ఇక చూసినట్లయితే పంజాబ్ లో మొత్తం 13 ఎంపీ స్థానాలు ఉండగా అక్కడ కాంగ్రెస్ పార్టీ 7, ట్రిపుల్ జేపీ ఓ పార్టీ 3, ఎస్ఏడి 1, ఐఎన్డి 2. అంటే ఇక్కడ బీజేపీ ఎలాంటి ప్రభావం చూపించలేదు, బీజేపీకి ఎలాంటి సీట్లు రానటువంటి పరిస్థితి. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక దాదాపు ఇక వెళ్తూనే ఉన్నాం రాజస్థాన్ ఏ విధంగా ఉంది? రాజస్థాన్ లో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉండగా 14 ఎంపీ సీట్లని బీజేపీ కైవసం చేసుకోగా 8 ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా ఇక్కడ సిపిఐఎం కూడా 1 ఎంపీ సీట్ ని గెలిచినటువంటి పరిస్థితి. ఆర్ఎల్టీపీ అనేటువంటి ఒక పార్టీ 1 ఎంపీ స్థానాన్ని, అదేవిధంగా భరత్ డివిఎస్ఐపి అన్నటువంటి ఒక పార్టీ 1 ఎంపీ స్థానాన్ని గెలిచినటువంటి పరిస్థితి. ఎక్కువగా రాజస్థాన్ లో 14 ఎంపీ స్థానాలలో బీజేపీ విజయకేతనం మోగించినటువంటి పరిస్థితి. రైట్, ఇక్కడ కూడా చూసుకుంటే మనకు రాజస్థాన్ లో చాలా మంచి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు, ఇటు బీజేపీ కానీ అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కానీ. రైట్, నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక రాష్ట్రాల వైపు వెళ్తూనే ఉన్నాం, మనకు చాలా విభిన్నమైన ఫలితాలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక సిక్కింలో ఏ విధంగా ఉంది? సిక్కింలో 1 ఎంపీ స్థానం ఉంది. ఆ 1 ఎంపీ స్థానాన్ని ఆ లోకల్ పార్టీ ఎస్కేఎం అనేటువంటి ఒక లోకల్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక తమిళనాడులో మొత్తం 39 ఎంపీ స్థానాలు ఉండగా డిఎంకే 22, ద్రవిడ మున్నట్ర కజగం అనేటువంటి అక్కడ లోకల్ పార్టీ 22 సీట్లను గెలిచింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 9 సీట్లను గెలిచింది. కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ 2 సీట్లను గెలిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా వీసీకే 2, సిపిఐ 2, అక్కడ సిపిఐఎం వేరు, సిపిఐ వేరు. అదేవిధంగా ఎండిఎంకే అనేటువంటి ఈ లోకల్ పార్టీ 1 ఎంపీ స్థానాన్ని గెలిచినటువంటి పరిస్థితి. తమిళనాడులో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అన్నామలై విజయం సాధిస్తారని అందరూ ఆశించారు. కాకపోతే అదొకటి విజయం సాధించకపోవడం. సౌత్ లో తమిళనాడులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందంటే తమిళనాడులోనే. అదేవిధంగా తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్ రిజైన్ చేసి తమిళనాడుకు పోయి అక్కడ బీజేపీ నుంచి పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడ్డప్పటికీ కూడా విజయం సాధించలేకపోయింది. అన్నమలై కావచ్చు, తమిళసై కావచ్చు ఓటమి చూసినటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళిద్దరిలో ఒక్కరైనా గెలుస్తారేమో అని చాలా బాగా ఆశించినటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ మాట్లాడుకోవాల్సిందే మన తెలంగాణ గురించి. తెలంగాణలో ఏంటి పరిస్థితి, ఏ విధంగా ఉంది? ఇక్కడ తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉంటే బీఆర్ఎస్ కనుమరుగైపోయింది. కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ 8, ఎంఐఎం అదేవిధంగా ఎప్పుడు ఉన్నటువంటి ఆనవాయితీని ఎంఐఎం కొనసాగించింది. బీజేపీ అనూహ్యంగా మరొక 4 స్థానాలను కలుపుకొని 8 స్థానాలలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే ఎక్కువనే సీట్లు సాధించింది కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మొత్తానికి తెలంగాణలో చూసుకుంటే కనుక చాలా మంచి పోటాపోటీగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో చూసిన విధంగా కాకుండా కూడా ఇక్కడ పోటాపోటీగా జరిగింది. రైట్, ఎక్కువ ఏదైనా ఓట్ల పరంగా చూసుకుంటే కనుక మెజారిటీలో బీజేపీ ముందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కనుక త్రిపురలో చూసినట్లయితే మొత్తం 2 ఎంపీ స్థానాలు ఉండగా బీజేపీ 2 ఎంపీ సీట్లను గెలిచినటువంటి పరిస్థితి. రైట్, ఇక వెళ్తున్నాం. నెక్స్ట్ చూసుకుంటే కనుక మన దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగి ఉన్నటువంటి ఒక రాష్ట్రం చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్. సో ఎట్లా శరత్ గారు ఉత్తరప్రదేశ్?
ఉత్తరప్రదేశ్లో ఈసారి ఓటర్లు విభిన్నంగా ఆలోచించారు. బీజేపీ ఆశించినటువంటి ఫలితాలు ఉత్తరప్రదేశ్లో రాలేదు. ఒకప్పుడు బీజేపీకి 67 స్థానాలు యూపీలో రాగా ఈసారి మాత్రము కేవలం 35 సీట్ల లోపు బిలోకే పడిపోయినటువంటి పరిస్థితి. ఎక్కువ మొత్తంలో బీజేపీ కోల్పోయిన సీట్లు ఎక్కడైనా ఈ దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉందా అంటే అది కేవలం యూపీనే. దేశంలో ఎక్కడ కూడా బీజేపీ సీట్లు పడిపోలేదు. అన్ని చోట్ల కూడా అనుకున్న దానికంటే మెరుగ్గానే ఫలితాలు వచ్చాయి. అనుకున్న దానికంటే విభిన్నంగా అనుకున్న ఫలితాల కంటే ఘోర పరాజయం అనేది కూడా మనకు బీజేపీకి ఇక్కడ మనం చెప్పవచ్చు. కేవలం 33 స్థానాల్లోనే బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి. లోకల్ పార్టీకి ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ 37 స్థానాల్లో విజయం సాధించింది. సమాజ్వాదీ పార్టీకి ఇన్ని సీట్లు రావడానికి కూడా ఒక కారణం ఉంది. అనూహ్యంగా అక్కడ అయోధ్య రామ మందిరం నిర్మించినటువంటి పరిస్థితి. అయితే యూపీలో మైనారిటీ పీపుల్ ఎక్కువ ఉండడం కారణం చేత కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అటు సమాజ్వాదీ పార్టీకి కావచ్చు, ఈ మైనార్టీ యొక్క పోలింగ్ అనేది కలిసి వచ్చింది. అది బీజేపీకి మైనస్ గా మారింది. అందుకే 1 కాదు 2 కాదు 30 సీట్లని బీజేపీ కోల్పోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా లోకల్ పార్టీకి ఉన్నటువంటి ఆర్ఎల్డి 2 సీట్లని, ఏఎస్పీకేఆర్ అనేటువంటి ఒక పార్టీ 1 సీట్ని, అదాల్ అనేటువంటి ఒక పార్టీ 1 ఎంపీ సీట్ని గెలిచినటువంటి పరిస్థితి. రైట్, ఇక వెళ్తూనే ఉన్నాం. రాష్ట్రం చూసుకుంటే కనుక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి దాదాపుగా అంటే ఇక్కడ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లో చాలా అంటే ఈసారి గతంలో చూసుకుంటే కనుక యూపీలో ఎక్కువ స్థానంలో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ బీజేపీ ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాయి. బట్ ఈసారి వారు ఎంతప్పటికీ ప్రయత్నించారు, చాలా తక్కువ వచ్చినాయి. ఏదైనప్పటికీ మెజారిటీ ఉంది బీజేపీలో. రైట్, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక ఉత్తరాఖండ్. రైట్, ఉత్తరాఖండ్ ఎలా ఉంది? ఉత్తరాఖండ్ లో మొత్తం 5 ఎంపీ స్థానాలు ఉండగా బీజేపీనే అక్కడ కాషాయ జెండా ఎగరేసింది. అన్ని ఎంపీ స్థానాలలో బీజేపీ అభ్యర్థులే విజయం సాధించినటువంటి పరిస్థితి. ఇక కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక శరత్ గారు మనకు అక్కడ ఉన్న ఏదైతే స్థానాలు అవి 5 కావచ్చు 7 కావచ్చు ఎక్కువ శాతంలో బీజేపీకి వెళ్తున్నాయి, అంటే క్లీన్ అండ్ క్లియర్ గా. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో ఎవరు మన మమతా బెనర్జీ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో సీఎం గా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బీజేపీ 12 స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితి. మమతా బెనర్జీ పార్టీ నుంచి ఏఐటీసీ నుంచి 29 మంది అభ్యర్థులు విజయం సాధించారు. అదేవిధంగా కాంగ్రెస్ కేవలం 1 సీట్లోనే గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ మమతా బెనర్జీ ఇండియా కూటమిలో లేదు. స్టార్టింగ్ లో ఇండియా కూటమిలో ఉంటామని ప్రకటించింది. ఇప్పుడు తర్వాత ఇండియా కూటమి నుంచి వైదొలిగింది. కాబట్టి బయట నుంచి మాత్రం ఇండియా కూటమికి మద్దతు ఇస్తా అని ప్రకటించింది. కేవలం మమతా బెనర్జీ ఎజెండా ఇక్కడ మోదీని ఓడగొట్టాలా, మోదీకి వ్యతిరేకంగా ఉండడమే తప్ప అది కాంగ్రెస్ కలిసి దోస్తానా కాదు, ఏది కాదు. రైట్, ఇక చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక వెస్ట్ బెంగాల్ అయితే అయిపోయింది. తర్వాత రైట్, ఇక అసలు అంటే మనం మాట్లాడుకునే క్రమంలో చూసుకుంటే కనుక దాదాపు ఇటు లోక్సభ స్థానాలు మొత్తం కవర్ చేయడం జరిగింది. అయితే ఎక్కువ శాతం చూసుకుంటే కనుక ఇటు బీజేపీ అటు అదేవిధంగా కాంగ్రెస్ కూడా మంచి పోటీని అయితే తీసుకున్నారు. దాంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక లోకల్ పార్టీస్ కూడా వారు ప్రాంతీయ పార్టీని కూడా ఎంచుకొని ఓటర్లు కూడా వారికి మంచి సీట్లను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈ ఎలక్షన్లలో 2 రాష్ట్రాలకి అసెంబ్లీ ఎలక్షన్లు జరిగాయి. ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో తొలుత ఆంధ్రప్రదేశ్ ను చూద్దాం. మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ను చూద్దాము. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు విభిన్నంగా ఆలోచించారు. అధికార పార్టీకి సరైన గుణపాఠం చెప్పారు. భాష మీద, వ్యాస మీద, లేకపోతే అధికార అహంకారంతో నోటికి వచ్చింది మాట్లాడము, మన హద్దులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి ఓటర్లు తీర్పిచ్చినటువంటి పరిస్థితి. మన మాటల్ని నమ్మరు, మన విమర్శలు నమ్మరు, మనం చేసిన పనులే నమ్ముతారు. మనం అధికారంలో ఉండి విపరీతంగా మాట్లాడినా కూడా అది మనకే కీడుకు దారి తీస్తుందని చెప్పి ఏపీ ప్రజలు ఆలోచించారు. ఆ విధమైనటువంటి తీర్పునే ఇచ్చినటువంటి పరిస్థితి. అధికార పార్టీకి ఉన్నటువంటి వైసీపీకి 175 స్థానాలలో కేవలం ప్రతిపక్ష హోదాని కూడా ఏపీ ప్రజలు ఇవ్వనటువంటి పరిస్థితి. కేవలం 10 స్థానాలకే వైసీపీ పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలుపొందింది. అటు 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 2 ఎంపీ స్థానాలని గెలుచుకున్నటువంటి పరిస్థితి. జనసేనది ఇక్కడ హ్యాట్రిక్ విజయం అనేసి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా అవును, పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ గా మారిందనేసి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా టీడీపీకి అనూహ్య విజయము. టీడీపీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేనటువంటి స్థానాలు ఈసారి టీడీపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇటు ఏపీ అసెంబ్లీలో కావచ్చు, అటు ఎంపీ సీట్లలో కావచ్చు టీడీపీ అనూహ్యంగా 136 సీట్లను గెలుచుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ చూసినట్లయితే అసెంబ్లీ అభ్యర్థులు 8 మంది గెలిచారు. వైఎస్ఆర్సీపీ నుంచి
కేవలం 10 మంది కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదనేసి కూడా మనం చెప్పవచ్చు. రైట్. ఇక అసెంబ్లీ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒడిస్సాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఉంది. బీజేపీకి భారీ మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా మొత్తము 147 సీట్లకు గాను బీజేపీకి 78 స్థానాల్లో విజయం సాధించింది. అదేవిధంగా బీజేడీ 51 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సిపిఐఎం నుంచి ఒక అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఐఎన్డీ నుంచి 3 అభ్యర్థులు అసెంబ్లీకి గెలిచినటువంటి పరిస్థితి. ఒడిస్సాలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. అటు బీజేపీ అంటే ఇక్కడ ఎన్డీఏనే, అటు ఏపీలో కూడా ఎన్డీఏనే. ఈ 2 అసెంబ్లీ ఎన్నికలు ఏ రాష్ట్రాల్లో అయితే జరిగాయో ఈ 2 రాష్ట్రాలలో కూడా బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. రైట్. ఇక చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఏదైతే జరిగిందో రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ అయితే మనం చూసుకున్నాము. రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు అదేవిధంగా ఒడిశా కానీ 2 ఎన్డీఏ కూటమి నుంచి కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. రైట్. ఇక శరత్ గారు ఏంటి అసలు ఫైనల్ గా మరి ఇటు చూసుకుంటే కనుక మనకి అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ స్థానాలు 2 కూడా మనం చేసుకున్నాం. దాని తర్వాత ఇక బై ఎలక్షన్ చూసుకుందాం. కొన్ని చోట్ల బై ఎలక్షన్స్ జరిగినటువంటి పరిస్థితి. ఈ బై ఎలక్షన్లలో ఎక్కువగా గుజరాత్లో చూసినట్లయితే ఎవరైనా ఇక్కడ చూసుకుంటే కనుక మనకు భారతీయ జనతా పార్టీ బీజేపీ అనే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ కి అక్కడ బైపోల్ జరిగింది. ఆ ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థిని విజయం సాధించినటువంటి పరిస్థితి. రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఇది గుజరాత్. రైట్. ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక మనకి అభ్యర్థి వచ్చేసి అరవింద్ బాబు జినాబాలి లడాని. ఇక్కడ చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ నుంచి ఈయనే ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థిని విజయం సాధించినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే బైపల్లో కూడా ఎక్కువ మొత్తంలో బీజేపీకి సీట్లు వచ్చాయి. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయబోతా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ కి 8 సీట్లు వచ్చాయి. ఏ పార్టీకి కూడా డబుల్ డిజిట్ సీట్ రాలేదు. మేము డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాము, 14 సీట్లలో గెలుస్తాము, 12 సీట్లలో మేమే గెలవబోతున్నాము అని చెప్పేసినటువంటి కేసీఆర్ జాడబత్త లేకుండా పోయినటువంటి పరిస్థితి. 14 సీట్లలో గెలుస్తామని చెప్పేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈసారి 8 సీట్లకు ఉన్నటువంటి పరిస్థితి. 11 సీట్లలో మేము గెలుస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి బీజేపీ కూడా కేవలం 8 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎంఐఎం ఎప్పుడైతే ఏ విధంగానైతే ఆనవాయితీగా హైదరాబాద్కే పరిమితమైందో ఈ ఎన్నికల్లో కూడా హైదరాబాద్కే పరిమితమైంది. అనూహ్యంగా అసదుద్దీన్ ఓవైసీకి బలమైనటువంటి పోటీ ఇచ్చినటువంటి మాధవీలత మీద అసదుద్దీన్ ఓవైసీ 5వసారి గెలిచినటువంటి పరిస్థితి. రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక మాట్లాడుకునేది ఏం లేదు. దాదాపుగా ఇటు చూసుకుంటే కనుక తెలుగు 2 రాష్ట్రాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో చూసుకుంటే కనుక ఇటు బీజేపీ అదేవిధంగా అటు కాంగ్రెస్ అదేవిధంగా కొన్ని లోకల్ పార్టీస్ ఏవైతున్నాయో అసలు ఏ స్థానంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకున్నది ఏంటి అని చెప్పేసి కూడా మనం ఇక్కడ మొత్తం క్లుప్తంగా కూడా మనం చూడడం జరిగింది. రైట్. ఇక శరత్ గారు రైట్. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ కనుక చూసినట్లయితే 400 స్థానాల్లో గెలుస్తా అన్న బీజేపీ ఎందుకు రీచ్ కాలేకపోయింది అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 50 స్థానాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కు 232 స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే అనూహ్యంగా ప్రతిపక్షం పుంజుకుంది. ప్రతిపక్షం ఇండియా కూటమి అంత పుంజుకోవడానికి కారణం కూడా ఇండియా కూటమితోనే ప్రాంతీయ పార్టీలు జతగలిసినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతీయ పార్టీలు జతగట్టడం వల్లనే ఇండియా కూటమికి 232 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ సొంతంగా గెలిచినటువంటి సీట్ల సంఖ్య అంతగా లేదనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీకి 200 లాస్ట్ టైం వచ్చినటువంటి 303 సీట్లు 303 సీట్లలో 2019లో గెలిస్తే 2024 వచ్చేసరికి 2095కి అంటే దాదాపు 7-8 సీట్ల వరకు ఏర్పరిచినప్పటికీ కూడా సీట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇక్కడ బీజేపీ శ్రేణులు కావచ్చు అటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే బీజేపీ శ్రేణులు ఆకాశానికి నిచ్చెనలేసి కూర్చోవడం అంటే అది సాధ్యపడదు. ఆకాశానికి నిచ్చెనలేదు. మనకున్నటువంటి అంచనాలకు తగ్గట్టు మాత్రమే పోటీ చేయాలని ఆ అంచనాలకు తగ్గట్టుగానే హామీలు ఇవ్వాలని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఆ విధమైనటువంటి తీర్పునే ఇచ్చారు. అనూహ్యంగా ప్రతిపక్షానికి పట్టం కట్టారంటే బలమైనటువంటి ప్రతిపక్షాన్ని ప్రజలు కోరుకున్నారని చెప్పేసి కూడా మనము చెప్పుకోవచ్చు.
రైట్ శరత్ గారు, చాలా అంటే ఇటు దేశవ్యాప్తంగా కానీ అదేవిధంగా ఇటుసారి ఏదైతే వారు 400 అనుకున్నారు 400 పైగా రాకపోయినప్పుడు కూడా ఏంటి అసలు దాని వెనుకున్న లోపాలు ఏంటి అని చెప్పేసి కూడా వారు క్లుప్తంగా వివరించడం జరిగింది. రైట్, ఇక మొత్తాన్ని చూసుకుంటే కనుక చివరగా ఏదైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోలింగ్ కానీ లేకపోతే అదేవిధంగా ఇవాళ జరిగిన లైవ్ కౌంట్ అదేవిధంగా విభిన్న ఫలితాలు అయితే ఇంకొక అంశం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చరిత్రలో అంటే ఇప్పుడు ప్రపంచ రికార్డులో చూసుకుంటే కనుక భారతదేశంలో ఎక్కువ పోలింగ్ శాతం నమోదైతే జరిగింది. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలా మంది ఇటు రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా ఓటర్లు కూడా ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. ఇదే విధంగా రేపు జరిగే ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇదే పోలింగ్ ముందరికి వెళ్ళాలి. అదేవిధంగా ఇంకా పెంచాల్సిన అవసరం కూడా ఎక్కువ శాతం ఉంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇటు తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఏదైతే ఫలితాలు మీరు చూసే ఉంటారు, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఇటు తెలంగాణలో కానీ ఒకప్పుడు రాజకీయ నాయకులు మారేది అదేవిధంగా పార్టీలు మారాయి. బట్ ఇక్కడ ఇవాళ రేపు ఓటర్లు కూడా మారుతున్నారు. అంటే ఏ విధంగా మారుతున్నారు అంటే వారు ఒక అవగాహన విధంగా వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఏ పార్టీ అయితే మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి ఆలోచన కాకుండా ఇక్కడ అభ్యర్థులను చూసి కూడా చాలా మంది ఓటర్లు ఓట్లేయడం జరిగింది. సో మొత్తానికి ఇవాళ మనకి రిజల్ట్ డే ఉన్న మొత్తం ఫుల్ అప్డేట్ అయితే ఇదే. మరి ఇంకా చాలా అంటే రేపు ప్రమాణ స్వీకారం చేసేటివి ఉన్నాయి. అదేవిధంగా అసలు ఇవాళ కొన్ని సీట్లు కొన్ని స్థానాలలో రాకపోవడంపై కూడా మనం చర్చ చేయాల్సిన అవసరం అవుతుంది. సో ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. ఇంకా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ పురాలకల్. అలాంటిగానే ఉన్నారు పురాలు.